హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పెసరట్టు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దీనిలో పెసరపప్పు, ఇది పెసలండి. ఈ పెసలేమో ఒక కప్పుతో తీసుకోవాలి. ఇదిగోటి ఈ కప్పుతో తీసుకున్నాను. ఇందులో బియ్యం అన్నమాట. బియ్యం 2 స్పూన్లు ఉంటాయండి, చాలా కొంచెం, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ ఉంటాయి ఇవి. అవి వేసుకోవాలి. ఈ పెసరపప్పు బియ్యం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. 3 టైమ్స్ శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా 3 టైమ్స్ కడుక్కోవాలి. అయిపోయిందండి, కడిగేసుకున్నాను. ఈ వాటర్ వంపేసుకోవాలి శుభ్రంగా. ఇప్పుడు వాటర్ వేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఈ పెసలు. ఇవి 8 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. మూత పెట్టేసి 8 అవర్స్ నానబెట్టాలి. ఇవి నానబెట్టుకుందాం. ఇవి 8 అవర్స్ నానిన పెసలండి ఇవి. వీటినేమో గ్రైండర్ వేసుకోవాలి. ఇవి కడిగేసి వాటర్ వంపేసుకోవాలన్నమాట. ఈ నీరు వంపేసుకొని గ్రైండర్ వేసుకోవాలి. ఇదిగోండి, కడిగేసి వాటర్ పంపేసాను. ఇందులోని జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి అనమాట, ఇవి 2 వేసుకోవాలి. ఎండుమిర్చి మధ్యకి ముక్కలు చేసుకుందాం. గ్రైండర్ వేస్తే మళ్ళీ అడ్డుపడతాయి. ఇవి గ్రైండర్ వేసుకోవాలి ఇప్పుడు. వీటిని గ్రైండర్లోని కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండర్ చేసుకోవాలి. అయిపోయిందండి, రుబ్బు అయిపోయింది. ఈ రుబ్బునేమో ఒక బౌల్లో తీసుకుని వీటిని బౌల్లో తీసుకున్నాను. వీటిలో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెనం పెట్టుకోవాలన్నమాట. పెనం హీట్ ఎక్కాలి. ఇంకోటి హీట్ ఎక్కింది పెనం. కొంచెం వాటర్ వేసుకుంటూ పెసరట్టు వేసుకోవాలన్నమాట. ఇలా ముందు వాటర్ చించేయాలండి పెనం మీద. నెక్స్ట్ ఏమో పెసరట్టు ఇలాగా స్ప్రెడ్ చేస్తూ పలుచగా వేసుకోవాలి. దీని మీద గుండగా ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. దీని మీద వేసుకోవాలన్నమాట. పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
ఇదిగోండి గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పెసరట్టు కొంచెం ఇలా నొక్కాలన్నమాట. నొక్కితే అంటుకొని ఉంటాయి విడిపోకుండా. ఇలా నొక్కితే కొంచెం అంటి పట్టి ఉంటాయన్నమాట. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మరీ హైలో కాకుండా సిమ్లో కాకుండా మిడిల్లో ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ మంట వేగిపోయిందండి. టర్న్ చేసుకుందాం. అయిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. మళ్ళీ ఒక గరిటతో తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా నెరుపుకోవాలన్నమాట. దీనిపైన ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ప్రెస్ చేయాలి, నొక్కి పెట్టాలన్నమాట. కొంచెం లైట్గా నొక్కితే కొంచెం అంటుకుంటాయి అన్నమాట. పెసరట్టుకి అంటి పెట్టి ఉంటాయి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలి ఉల్లిపాయ ముక్కల మీద. వేగిపోయిందండి. మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అయిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది పెసరట్టు. ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరికాయ డాల్పప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. పెసరట్టు రెడీ అండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పాలన వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.